ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. మనకి ప్రతిరోజు ఒక ఆయుర్వేదము, అందులో ఒక పదార్థము, దాని ఉపయోగాల్ని తెలియచేస్తూ ఉన్నాం. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, అవును కదా. మనము సువర్ణ భస్మాల గురించి మాట్లాడాము, అన్ని రకాల నవపాషాణాల గురించి మాట్లాడాము. అది ఎంతో ఉపయోగపడింది జనాలకి. ఆ ఒక నవపాషాణాలు, భస్మాలు, స్వర్ణ భస్మం ఇటువంటివన్నీ కూడా ఎంతో ఉపయోగపడింది. దాన్ని ఉపయోగ పొంది ఎంతోమంది ఆరోగ్యవంతులు అయ్యారు. అయితే కొద్ది రోజుల నుంచి ప్రపంచము అజ్ఞానం వైపు ప్రయాణం చేస్తుంది అని అనిపించింది. ఎందుకు అంటే ఈ కాలంలో ఎక్కువ సోషల్ మీడియా, అజ్ఞానంతో మాట్లాడతారో జ్ఞానంతో మాట్లాడతారో, ఉండేది ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి క్రియేట్ చేసి చెప్పేస్తారు. మంచిదే, మంచి విషయాలు చెప్తే మంచిదే. కానీ ఈ ఒక ఆయుర్వేదము వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు. అధికం అమృతం విషం, ఏదైనా అధికమైతే అది విషం కూడా అయిపోతుంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది, WHO కొత్తగా ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. అందులో ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ అనేది లేకుండా ఏదైనా ఉంటుంది అంటే దట్ ఈస్ హనీ. చూడండి, మీరు చూస్తున్నారు, ఇది తేనె. ఈ తేనె ఎంత గొప్పది అంటే ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టినా అది ఎక్స్పైరీ అవ్వదు అని. చిన్న వయసులో నాకు గుర్తు, చిన్న వయసులో దేవాలయం దగ్గర రాళ్ళు వేసి పెట్టారు, ఒక దేవాలయం కట్టడానికి చక్కగా. అందులో ఒకరోజు వర్షం వచ్చింది, దేవాలయం అంతా తడిచిపోయింది, పై పెట్టాలి. ఆ సమయంలో ఆ రాళ్ళని పక్కకు తీస్తూ ఉంటే 4 రాళ్ళు ఎత్తుకుందాం మంచివేని దాంట్లో ఎత్తుకుంటే దాని కింద ఏదో ఇలా కనబడింది పట్టలాగా. ఏంటి ఇలా ఉంది అని ఇలా తీస్తే తేనెది నిండు తేనుంది. ఒకటి తీసి పెట్టుకుందాం, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారు, దాంట్లో ఉండేవన్నీ తీసుకుంటే ఒకటైనా ఒకటి పక్క ఇలా జోడించుకొని వెళ్ళిపోయాయి. అవన్నీ తీసుకుంటే ఇంత తేనె దొరికింది. తర్వాత ఆఖరిది ఇలా చేయి పెడితే అటువైపు ఇది ఈగలు ఉన్నాయి. అప్పటి వరకు వాటికి తెలియదు మేము ఇవన్నీ తీసుకోండేది. మెత్తగా తీసుకొని అలాగే పెట్టేసి వచ్చేసాం. తర్వాత దాన్ని వాళ్ళంతా కొంచెం ఎత్తుకొని పోతే, నేను దేవాలయం పూజకి కదా వెళ్ళిండేది, అభిషేకానికి పనికొస్తుంది అని చెప్పి దాని అంతా పిండి ఆ కాలంలో ఈ గ్రేప్ బాటిల్ వస్తుంది కదా, అలాంటిది తెచ్చి దాంట్లో పోసి దేవాలయంలో ఒక చోటు దాచిపెట్టాను. అలాగే దాచిపెట్టాను. ఎవరైనా తీసుకెళ్ళిపోతే తర్వాత నేను వచ్చేవాళ్ళు, తర్వాత మా నాన్న వెళ్ళేవారు. తర్వాత అలా వెళ్ళి నేను ఎక్కడ పెట్టానో ఆ బాటలు దాదాపు 9 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది, ఆ తేనె బాటిల్. తర్వాత నేను ఎప్పుడో పెద్దోడైనాక వెళ్ళి తదుపరి నేను దాచిపెట్టాను కదా దేవాలయంలో ఒక చిన్న గూడు, ఈ పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవడానికి. దానికి ఒక పలక ఉండేది, దాన్ని వెనుక పెట్టి పలకను లోపలికి తోసేస్తే అది లోపల అలాగే ఉండిపోయింది, ఎవరు తీయడానికి కాకుండా. నేను ఆ పలక చూసినప్పుడు గుర్తొచ్చింది, తీస్తే దాని వెనుక అలాగే ఉంది. తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే అది చక్కెర ఉంటుంది కదా, షుగర్ మనం ఇప్పుడు చక్కెర చూస్తాం కదా, అలా అయిపోయింది. అంటే ఇది శర్కర, అంటే మధునినే శర్కర అంటారు. మధు అంటే ఇది ఎన్నో సంవత్సరాలు వదిలేస్తే 2-3 సంవత్సరాలు అది చక్కెరగా మారిపోతుంది, పౌడర్గా ఇంత షుగర్గా మారిపోతుంది. దాన్ని శర్కరా స్నపయామి అంటాం. అంటే మధునే శర్కర, పాలు పెరిగేలా అవుతుందో మధు శర్కరగా మారుతుంది అని అర్థం. అలా అప్పుడు నాకు తెలిసింది అది ఇలా అవుతుంది అని. ఇటువంటి తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒరిజినల్ తేనె కావాలి ఎప్పుడు కూడా. తేనెని మీరు రోజు నీళ్ళల్లో కలుపుకొని తాగడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతాయి, దేహానికి సుస్తు లేకుండా అది కాపాడుతుంది. కానీ వేడి నీళ్ళల్లో, మరిగే నీళ్ళల్లో వేసి మరగబెడితే ఆ తేనె మీకు విషంగా మారుతుంది. తర్వాత తేనె కలిపి వంటలు వండడం, తేనె కలిపి హనీ కేకులను చేసుకోవడం, తేనె కలిపి ఏదేదో ఉడికించి తింటారు కదా, దయచేసి అవన్నీ మీరు చేస్తే త్వరగా పోవడం ఖాయమని WHO చెప్పింది, నేను కాదు, WHO. దాని నుంచి గుర్తుంచుకొని తేనె నైసర్గికంగా దొరికే, ప్రకృతిలో దొరికే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక అద్భుతమైన మకరందం. ఇది ఎన్నో పూలల్లో నుంచి వచ్చేది, ఇది దివ్యమైన ఔషధం. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఇది చాలా అద్భుతం. ప్రపంచంలో దీనికున్న శక్తి ఏ ఎనర్జీ డ్రింక్కి ఉండదు, అంత గొప్పది ఇది. అలా రోజు ఎవరైనా ఇంటికి టయర్డ్గా వచ్చినప్పుడు, లేదో పిల్లలు నిశ్శక్తిగా ఉన్నారు అంటే 1 టీ స్పూన్ అంతా నీళ్ళల్లో చక్కగా కలిపి అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. దేహానికి శక్తి, పుష్టి మరియు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంతా పోయి శరీరం చక్కగా ఉండి లోపల అవయవాలకి నవయవ్వనం వస్తుందంట. అంత గొప్పది
హీ ఒక తేనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.